సరే సరే నాన్న ఒకసారి చూడండి చిన్న రైట్. టాపిక్ నెంబర్ ఎంత మనకి ఈరోజు? రైట్, టాపిక్ నెంబర్ ఎంత? 12th. ఓకే, 12th టాపిక్ ఏంటిదండి? అది సిట్టింగ్ అరేంజ్మెంట్. అంటే తెలుగులో ఏమంటారు? స్థానాల అమరిక. అంతేనా? ఒకసారి బేసిక్స్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. రైట్, ఓకే. మరి మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లో కంపల్సరీ బిట్స్ వస్తాయి, అంతేనా? అటు ఫిలిమ్స్లో కానీ అటు మెయిన్స్లో కానీ కంపల్సరీ కదా. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనకి 2 or 4 బిట్స్ అయినా 100% వస్తాయి. ఎక్కడ? అటు ఫిలిమ్స్లో కానీ అటు మెయిన్స్లో కానీ. అసలు వీటి మీద బిట్ లేకుండా మన పేపరే ఉండదు కదా. రైట్, సరే. మరి దీంట్లో ఎన్ని టైప్లు అడుగుతారో చూద్దాం. రైట్, దీంట్లో నెంబర్ 1 వచ్చేసి మనకి మెయిన్గా చూడండి 5 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. జస్ట్ ఓకే, రైట్. నెంబర్ 1లోకి వెళ్తున్నా. నెంబర్ 1 ఏంటిది అంటే సిట్టింగ్ ఇన్ ఏ రో, అంటే ఒకే వరుసలో కూర్చున్నప్పుడు. అంతేనా? సిట్టింగ్ ఇన్ ఏ రో, ఒకే వరుసలో కూర్చున్నప్పుడు. రైట్, మళ్ళీ దీంట్లో మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయి అంటే ఒకే రోలో కూర్చున్నప్పుడు మనకి 2 మోడల్స్ ఉంటాయి. రైట్, అది ఎలా అంటే ఒక్కసారి దీంట్లో చూడండి. నెంబర్ 1 సిట్టింగ్ ఇన్ ఏ సింగిల్ రోలో కూర్చున్నప్పుడు ఎలా? ఆ తర్వాత సిట్టింగ్ ఇన్ ఏ డబుల్ రోలో కూర్చున్నప్పుడు ఎలా? రైట్, మరి సింగిల్ రోలో కూర్చున్నప్పుడు మనకి ఎలా అంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ 5 మెంబర్స్ సిట్టింగ్ ఇన్ ఏ సింగిల్ రో అని ఇచ్చిండే అనుకో, మనం వెంటనే ఇలా లైన్ వేసి 1 2 3 4 5 అలా తీసుకోవాలి. రైట్, మరి ఫేసెస్ అటు చేస్తారు కాబట్టి ఇటు మనకేమవుతుంది? రైట్, ఇటు ఏమవుతుంది? లెఫ్ట్. ఓకే, సింగిల్ రో అని ఇచ్చినప్పుడు అలా తీసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో మనకి డబుల్ రో అని ఇచ్చిండే అనుకో, డబుల్ రో అని ఇస్తే ఎలా అంటే ఒకవేళ 4 మెంబర్స్ ఆపోజిట్లో కూర్చున్నారని ఇస్తాడు. ఎలా? డబుల్ రోలో ఆపోజిట్. అంటే మనం ఎలా తీసుకోవాలా? 8 మెంబర్స్ అంటే పైన 4 మెంబర్స్, కింద మనం ఇలా 4 మెంబర్స్ తీసుకోవాలి. అది డబుల్ రో అంటాం. మరి ఇలా తీసుకున్నప్పుడు ఎలా అంటే ఈ క్యాండిడేట్స్కి మన ఇటు హెడ్ ఉంటుంది కాబట్టి ఇటు ఏమవుతుంది? రైట్, ఇటు ఏమవుతుంది? లెఫ్ట్. అదే ఒకవేళ ఈ క్యాండిడేట్స్కి అయితే ఇటు ఏమవుతుంది? లెఫ్ట్. ఆపోజిట్ వస్తాయి కదా, ఇటు ఏమవుతుంది? రైట్. లెఫ్ట్ రైట్లు తెలిస్తే చాలండి, మనం ప్రతిదానికి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సింగిల్ రో అని ఇచ్చినప్పుడు అలా. రైట్, నెక్స్ట్ నెంబర్ 2లోకి వెళ్తున్నా. ఈ నెంబర్ 2లో ఏంటంటే సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ వే అని ఇచ్చిండే అనుకో, అంటే ఎలా? వృత్తాకారంలో కూర్చున్నారని ఇచ్చిండే అనుకో. మళ్ళీ దీంట్లో మనకి ఎలా అంటే 3 మోడల్స్ ఉంటాయి. ఎలా? దాంట్లో నెంబర్ 1 వచ్చేసి రైట్ ఎలా చూడండి, ఫేసింగ్ టు సెంటర్ అని ఇవ్వచ్చు, లేదా నెంబర్ 2 ఫేసింగ్ టు ఎలా అవుట్ సైడ్ అని ఇవ్వచ్చు. అదే ఒకవేళ నెంబర్ 3 సమ్ మెంబర్స్ ఏమో ఫేసింగ్ టు సెంటర్ అండ్ ఇంకా సమ్ మెంబర్స్ ఏమో ఫేసింగ్ టు అవుట్ సైడ్, ఇలా ఇవ్వచ్చు. ఈ కేసులు తప్ప వేరేది రావడానికే ఛాన్స్ లేదు. రైట్, సరే ఇక్కడ చూద్దాం. మరి ఫేసింగ్ టు సెంటర్ అని ఇచ్చిండే అనుకో, ఒకవేళ రైట్ 4 మెంబర్స్ ఫేసింగ్ టు సెంటర్ అని ఇచ్చిండే అనుకో, మనం ఫిగర్ ఇలా తీసుకోవాలి. క్లియర్? ఒకవేళ ఇలా తీసుకున్నప్పుడు ఈ క్యాండిడేట్కి ఇటేమవుతుంది? లెఫ్ట్. ఇటేమవుతుంది? రైట్. ఇప్పుడు ఈ క్యాండిడేట్కి ఇటేమవుతుంది? లెఫ్ట్. ఇటేమవుతుంది? రైట్. ఒక్కటి తెలిస్తే చాలు, వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని బట్టి వాళ్ళని సెట్ చేయాలా. లాస్ట్కి వచ్చేసరికి అన్ని కండిషన్స్ సాటిస్ఫై కావాలి. రైట్. నెక్స్ట్ ఒకవేళ ఫేసింగ్ టు అవుట్ సైడ్ అని ఇచ్చిండే అనుకో, ఇప్పుడు ఒకవేళ 4 మెంబర్స్ ఫేసింగ్ టు అవుట్ సైడ్ అని ఇచ్చిండే అనుకో, మనం ఫిగర్ ఇలా తీసుకోవాలి. రైట్. ఇలాంటప్పుడు ఎలానో చూద్దాం. రైట్, ఇప్పుడు ఈ క్యాండిడేట్కి ఇటు ఏమవుతుంది? లెఫ్ట్. యారో పెట్టామంటే అది వాళ్ళ తలకాయ, సారీ. రైట్, సరే చూద్దాం. రైట్, యారో పెట్టామంటే ఓకేనా, హెడ్ అన్నట్టు. అంటే ఇటు లెఫ్ట్ అటు రైట్ కదా. ఈ క్యాండిడేట్కి ఇటు ఏమవుతుంది? లెఫ్ట్ రైట్. ఈ క్యాండిడేట్కి అటు ఏమైతే? లెఫ్ట్ ఇటు రైట్. అంతే కదా, లెఫ్ట్ రైట్లు తెలిస్తే చాలు. అదే ఒకవేళ సమ్ మెంబర్స్ ఫేసింగ్ టు సెంటర్, సమ్ మెంబర్స్ ఫేసింగ్ టు అవుట్ సైడ్ అని ఇచ్చిండే అనుకో. రైట్, ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒకవేళ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి చిన్న. రైట్, ఒకవేళ 4 మెంబర్స్ ఉన్నారు. రైట్, 2 మెంబర్స్ ఏమో ఫేసింగ్ టు సెంటర్, 2 మెంబర్స్ ఏమో ఫేసింగ్ టు అవుట్ సైడ్ అని ఇచ్చిండే అనుకో. జస్ట్ మనకి లెఫ్ట్ రైట్ తెలిస్తే చాలు. ఎలా? ఇప్పుడు ఈ క్యాండిడేట్కి హెడ్ ఇటు ఉంది కదా, ఇటు ఏమవుతుంది? ఇటేమవుతుంది? ఇప్పుడు ఈ క్యాండిడేట్కి అటు ఏమవుతుంది? లెఫ్ట్. ఇటేమవుతుంది? ఈ క్యాండిడేట్కి ఇటు ఏమవుతుంది? అటేమవుతుంది? ఈ క్యాండిడేట్కి ఇటు ఏమవుతుంది? లెఫ్ట్. అటేమవుతుంది? ఇక చాలు. రైట్, సరే ఓకే, ఒకసారి చూడండి. రైట్, ఇది టైప్ 2. ఎలా? సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ వే.
రైట్. నెక్స్ట్ నేను ఇంకా మనకి నెంబర్ 3లోకి వెళ్తున్నా. ఎలా ఉంటుందో చూద్దాం. నెంబర్ 3 ఎలా అంటే నాన్న ఇటే చూడు, ఫేసింగ్ టు డైరెక్షన్స్ అని ఇస్తాడు. డైరెక్షన్స్ వైపు ఫేస్ చేసినప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. రైట్, మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ నార్త్ సౌత్, ఇక్కడ ఏముంటుంది వెస్ట్ ఈస్ట్, అంతేనా? ఒకవేళ మళ్ళీ దీంట్లో మనకి 4 మోడల్స్ వస్తాయి. ఎలా చూడండి. రైట్, నెంబర్ 1 ఫేసింగ్ టు నార్త్ అని ఇచ్చిండే అనుకో. ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నారు, ఫేసింగ్ టు నార్త్ అని ఇచ్చిండే అనుకో. మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలా? 1 2 3 4 5, అంతేనా? రైట్, ఇలా తీసుకున్నామనుకోండి, వీళ్ళకి ఇటు ఏమవుతుంది? రైట్, ఇటు ఏమవుతుంది? లెఫ్ట్. సేమ్ ఎలా టైప్ 1 లాగా, ఓకేనా? సిట్టింగ్ ఇన్ ఏ రో వస్తే ఇది వచ్చినట్టే. రైట్, నెక్స్ట్ 1 అదే ఒకవేళ నెంబర్ 2 ఫేసింగ్ టు సౌత్ అని ఇచ్చిండే అనుకో. క్వశ్చన్ని బట్టి మనం ఫిగర్ తీసుకోవాలి. రైట్, ఫేసింగ్ టు సౌత్ అని ఇచ్చిండే అనుకో. 1 2 3 4 5, అంతే కదా? సౌత్ ఇటే కదా? ఇప్పుడు ఇలా ఫేస్ చేశారు, ఏది సౌత్ వైపు. ఇటు ఏమవుతుంది? లెఫ్ట్. ఇటు ఏమవుతుంది? రైట్. ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు ఏమవుతుంది? రైట్. అది క్లారిటీ. రైట్, నెక్స్ట్ నెంబర్ 3లోకి వెళ్తున్నా. ఒకవేళ ఫేసింగ్ టు వెస్ట్ అని ఇచ్చిండే అనుకో, ఓకేనా? 5 మెంబర్స్ ఫేసింగ్ టు వెస్ట్ అని ఇచ్చిండే అనుకో. 1 2 3 4 5 ఇలా తీసుకోవాలి కదా? ఇలా ఫేస్ చేశారనుకోండి, ఇటు ఏమవుతుంది? రైట్. ఇటు ఏమవుతుంది? లెఫ్ట్. ఓకే, ఇంకొక మోడల్ ఉంది, లాస్ట్ మోడల్. ఇంక ఇప్పుడు మనకేం రావాలా? ఫేసింగ్ టు ఈస్ట్ అని ఇచ్చిండే అనుకో. ఫేసింగ్ టు ఈస్ట్ అని ఇచ్చిండే అనుకో. రైట్, మనం ఇప్పుడు ఏం చేయాలి? 1 2 3 4 5 అని ఇలా తీసుకున్నాం. ఈస్ట్ వైపు ఫేస్ చేసామే అనుకోండి, ఇటు ఏమవుతుంది? ఇటు ఏమవుతుంది? రైట్. ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు ఏమవుతుంది? రైట్ కదా? ఒకవేళ ఫేసింగ్ టు డైరెక్షన్స్ మీద ఇస్తే ఈ 4 తప్ప వేరేటి ఇవ్వడు. ఎందుకు? మనకున్న డైరెక్షన్స్ 4 కదా. రైట్, క్లియరా? రైట్, ఇది ఒక టైప్. ఓకేనా? 3 అయిపోయినా కదా? రైట్, నెక్స్ట్ నెంబర్ 4లోకి ఎంటర్ అవుతున్నా. ఈ నెంబర్ 4 చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఎలానో చూద్దాం. చిన్న సిట్టింగ్ ఇన్ ఏ, ఓకే రైట్. మనకి దీంట్లో మనకి ఎలా అంటే 2 రకాలు వస్తాయి. ఎలా? మనకి స్క్వేర్ రావచ్చు, తర్వాత ఏం రావచ్చు? రెక్టాంగిల్. ఒకవేళ సపరేట్గా చెప్పుకుందాం. ఎలా చూడండి, సిట్టింగ్ ఇన్ ఏ స్క్వేర్ వే అని చిండే అనుకో. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్. స్క్వేర్ వే అని చిండే అనుకో, చతురస్రాకారం వలయంలో కూర్చున్నారని చిండే అనుకో. మనకి ఎక్కువగా అడిగే మోడల్స్ 3 ఉంటాయి, ఓకేనా? వాటి మీదనే రిపీట్ అవుతాయి. రైట్, దాంట్లో చూడండి నెంబర్ 1లోకి వెళ్తున్నా. ఒకవేళ క్వశ్చన్లు గనక దీంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, మోడల్ 1 ఎలా? స్క్వేర్ వేలో కూర్చున్నారని చిండే అనుకో. స్క్వేర్ వేలో కూర్చున్నారని చిండే అనుకో. క్వశ్చన్లో మనకి మెన్షన్ చేస్తాడు. ఎలా? ఎవరీ కార్నర్లో 2 మెంబర్స్ కూర్చున్నారు అండ్ ఫేసింగ్ టు సెంటర్ అని ఇచ్చిండే అనుకో. అంటే ఇక్కడ మనకి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 4. అంటే 4 2 ఎంత? 8 మెంబర్స్ అని ఇస్తాడు కదా. ఒకవేళ మనకి క్వశ్చన్లో కనుక 8 మెంబర్స్, జాగ్రత్త చేయండి, 8 మెంబర్స్ సిట్టింగ్ ఇన్ ఏ స్క్వేర్ వే, ఓకేనా? అండ్ ఎవ్రీ కార్నర్, ప్రతి కార్నర్లో 2 మెంబర్స్, ఓకేనా, ఫేసింగ్ టు సెంటర్ అని ఇచ్చిండే అనుకో. ప్రతి కార్నర్లో 2 మెంబర్స్ ఉండాలంట. వాళ్ళు కూడా ఎటువైపు ఫేస్ చేయాలంట? సెంటర్ వైపు ఫేస్ చేయాలంట, అంతేనా? అంటే అప్పుడు మనం ఫిగర్ ఎలా తీసుకోవాలి అంటే, ఎలా ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో బాగా అబ్జర్వ్ చేయాలా. ఎవ్రీ కార్నర్లో 2 మెంబర్స్ అంట, ఇలా కదా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఫేసింగ్ టు ఎటు? ఫేసింగ్ టు ఎటండి? సెంటర్ కదా. క్లియర్. ఒకవేళ క్వశ్చన్లో మనకి ఇలా మెన్షన్ చేస్తే ఇలా తీసుకోవాలి. క్లారిటీ వచ్చిందా? సేమ్ ఒక్కటే చెప్పగలుగుతున్నా. ఎలా? మనకి సర్క్యులర్ వే వచ్చింది అంటే స్క్వేర్ రెక్టాంగిల్ వచ్చినట్టే. సింగిల్ రో డబుల్ రో వచ్చింది అంటే మనకి ఫేసింగ్ టు డైరెక్షన్స్ వచ్చినట్టే. రైట్, సరే ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇప్పుడు ఈ క్యాండిడేట్కి ఇటేమవుతుంది చెప్పాలా? లెఫ్ట్ పరుగుద్ది. రైట్, ఇటేమవుతుంది? రైట్. ఓకే, ఈ క్యాండిడేట్ ఇటేమవుతుంది? లెఫ్ట్. ఇటేమవుతుంది? ఈ క్యాండిడేట్ ఏమైతే? ఇటేమవుతుంది? ఇంకా ఎంతకాలం ఈ లెఫ్ట్ రైట్లు? ఓకేనా? ఆల్రెడీ మనకి సర్కిల్స్ అయిపోయినాయి కదా. సర్కిల్స్ అయిపోయినట్టు వచ్చినట్టే కదా. రైట్, చిన్న క్వశ్చన్లో ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేసేదాన్ని బట్టి ఉంటాయి. ఎలా? ఎవ్రీ కార్నర్లో 2 మెంబర్స్ ఫేసింగ్ టు సెంటర్ అని ఇచ్చిండే అనుకో. మనం ఫిగర్ ఇలా తీసుకోవాలా. రైట్, ఇప్పుడు నేను మోడల్ 2లోకి ఎంటర్ అవుతున్నా. ఎలా చూడండి, మోడల్ 2లోకి ఎంటర్ అవుతున్నా. ఎలా చూడు, స్క్వేర్ వేలో కూర్చున్నారని ఇచ్చిండే అనుకో. ఓకే,
ఆ క్వశ్చన్లో మనకి మెన్షన్ చేస్తాడు ఎలా, టోటల్ 8 మెంబర్స్ కదా, రైట్. ఆ 8 మెంబర్స్లో 4 మెంబర్స్ ఏమో, జాగ్రత్త జరిగండి, 4 మెంబర్స్ ఏమో సిట్టింగ్ ఇన్ ఏ కార్నర్ అండ్ ఫేసింగ్ టు సెంటర్. ఆ క్వశ్చన్ని బట్టి మనం తీసుకోవాలి కదా, 4 మెంబర్స్ కార్నర్లో కూర్చున్నారంట, వాళ్ళు ఫేసింగ్ టు ఎటు, సెంటర్ వైపు ఫేస్ చేశారంట, రైట్. రిమైనింగ్ 4 మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఎక్కడ, సిట్టింగ్ ఇన్ ఏ మిడిల్ అండ్ ఫేసింగ్ టు సెంటర్. క్వశ్చన్లో బాగా అబ్జర్వ్ చేయాలా, రైట్. 4 మెంబర్స్ ఎలా కార్నర్లో కూర్చున్నారో ఫేసింగ్ టు సెంటర్ అని ఇచ్చాడా. తర్వాత రిమైనింగ్ 4 మెంబర్స్ ఎక్కడ, మిడిల్లో కూర్చున్నారు, వాళ్ళు కూడా ఫేసింగ్ టు సెంటర్ అంట. మరి అప్పుడు మనం ఫిగర్ ఎలా తీసుకోవాలో చూద్దాం. 4 మెంబర్స్ ఎలా కార్నర్లో కూర్చోవాలి కదా, వాళ్ళు ఫేసింగ్ టు సెంటర్, నో డౌట్. రిమైనింగ్ 4 మెంబర్స్ కూడా ఎక్కడ కూర్చున్నారంట, మిడిల్లో. మిడిల్ అంటే ఈ ప్లేస్లో కదా, వాళ్ళు కూడా ఫేసింగ్ టు సెంటర్ అంట, వాళ్ళు కూడా ఫేసింగ్ టు సెంటర్. అంటే మనం ఇప్పుడు ఇలా తీసుకోవాలి, సేమ్ సర్కిల్ వస్తే ఇది వచ్చినట్టే, సేమ్ లెఫ్ట్ రైట్లే కదా, క్లారిటీ వచ్చిందా, రైట్. సరే ఇప్పుడు చూద్దాం. అదే ఒకవేళ నేను ఇక్కడ ఇదే స్క్వేర్ వేలో నేను ఇక్కడ మోడల్ 3లోకి ఎంటర్ అవుతున్నా, ఎలా చూడండి, ఒకవేళ 8 మెంబర్స్ సిట్టింగ్ ఇన్ ఏ స్క్వేర్ వే, రైట్. దీంట్లో మనకి బాగా అబ్జర్వ్ అయ్యండి, రైట్. ఎలా ఇస్తాడో, 4 మెంబర్స్ ఏమో సిట్టింగ్ కార్నర్ అండ్ ఫేసింగ్ టు సెంటర్. 4 మెంబర్స్ కార్నర్లో కూర్చున్నారంట, ఫేసింగ్ టు సెంటర్. అంటే మనం ఎలా తీసుకోవాలా, జాగ్రత్త జరిగండి, 1 2 3 and 4, క్లియర్ అండ్ నో డౌట్. వాళ్ళు ఇచ్చే కండిషన్ని బట్టి మనం ఫిగర్ తీసుకోవాలి, రైట్. నెక్స్ట్ రిమైనింగ్ 4 మెంబర్స్ మిడిల్లో కూర్చున్నారట, ఫేసింగ్ టు అవుట్ సైడ్ అని చిన్న అనుకో, దానికి దీనికి తేడా అర్థమైంది కదా. కార్నర్లో కూర్చున్న వాళ్ళు ఫేసింగ్ టు సెంటర్, ఇక్కడ మిడిల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఫేసింగ్ టు సెంటర్. ఇక్కడ అలా కాదండి, కార్నర్లో కూర్చున్న వాళ్ళు ఎలా ఫేసింగ్ టు సెంటరా, మిడిల్లో కూర్చున్న వాళ్ళు ఎలా ఫేసింగ్ టు అవుట్ సైడ్. అంటే ఇప్పుడు మనం యారో తీసుకోవాలా, యారో ఇలా తీసుకోవాలి, క్లియర్, ఓకే. ఇది చాలా హై లెవెల్, జస్ట్ అబ్జర్వేషన్. అందరూ ఫేస్ లోపలికి చేసినప్పుడు లెఫ్ట్ రైట్లు మనకు తెలుస్తాయి కదా, ఇలా ఉన్నప్పుడు కూడా తెలియాలి మనకి. ఎలా, ఇప్పుడు చూడండి, రైట్. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఉన్నాడే అనుకోండి, ఈయన ఫేస్ లోపలికి చేశాడు కదా, ఇటేమవుతుంది, ఇటేమవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిడేట్ బాగా అబ్జర్వ్ చేయాలా, ఆయన తలకాయ ఏడు పెట్టుండో, ఆయనకి ఎటు లెఫ్ట్ ఎటు రైట్ బాగా అబ్జర్వ్ చేయాలా, రైట్. సరే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ క్యాండిడేట్ చిన్న, ఇది హెడ్ తలకాయ అనుకోండి, రైట్. ఇప్పుడు ఇలా ఫేస్ చేశాడు, ఇటేమవుతుంది, ఇది బాలే, రైట్. ఇటేమవుతుంది, క్లియరా, రైట్. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఇటు ఫేస్ చేశాడు కదా, ఇటు ఫేస్ చేసాడు, ఏమవుతుంది, ఇటేమవుతుంది. ఈ క్యాండిడేట్కి ఇటేమవుతుంది, అటేమవుతుంది. ఈ క్యాండిడేట్ అటే ఇటేమవుతుంది, ఈ క్యాండిడేట్ తలకాయ అమ్మ, ఇది రైట్, తలకాయ కదా, రైట్. అటేమైతే, రైట్, ఇటు లెఫ్ట్. ఈ క్యాండిడేట్కి ఇటేమవుతుంది, లెఫ్ట్. ఇటేమైతే, అవి ఒక్కటి తెలిస్తే చాలు. అయితే మరి చాలామంది ఇక్కడ ఎలా అంటే, ఇలా అవుట్ సైడ్ ఫేసింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా, రైట్. ఒకవేళ కండిషన్ నెంబర్ 1, కండిషన్స్ని బట్టి మనం సెట్ చేయాలా. ఎలా సెట్ చేయాలా, రైట్. చిన్న చూడండి, ఏ సీట్స్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి చిన్న, బీస్ రైట్ సైడ్ సెకండ్ ప్లేస్ అని చిన్న అనుకో, ఏ సీట్స్ బీస్ రైట్ సైడ్ సెకండ్ ప్లేస్ అంట, రైట్ వచ్చిందా, రైట్. ఒక నేను ఇప్పుడు ఏ తీసుకున్నానే అనుకో, ఈ ఏ ఎలా ఉండాలా, బీకి కుడివైపున రెండవ వాడంట, బీకి కుడివైపున రెండవ వాడంట, ఓకేనా, రైట్. ఇప్పుడు నేను బి ఇక్కడ తీసుకుంటే సెట్ అయితే, ఇక్కడ తీసుకుంటే సెట్ అవుతుందా, ఏ అంట బీకి కుడివైపున రెండవ వాడు అంట, ఓకేనా. నువ్వు బాగా అబ్జర్వ్ చేయండి చిన్న, రైట్. ఏ బీకి కుడివైపున రెండవ వాడు కదా, ఓకే. అంటే బి ఇక్కడ తీసుకోవాలన్నా, ఇక్కడ తీసుకోవాలన్నా, బి ఇక్కడ తీసుకుంటే ఇటు లెఫ్ట్ అయితే కదా, మనకి రైట్ సైడ్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎలా తీసుకోవాలా, ఇలా తీసుకోవాలి. మరి మన వాళ్ళందరూ చాలా అంటే చేసే మిస్టేక్ ఏంటిది అంటే, సార్ ఈయనేమో బయటికి ఫేస్ చేసి నేనేమో లోపలికి ఫేస్ చేసింది కదా, నేను బీని ఇక్కడ తీసుకుంటా అంటాడు. అలా కాదు. అంటే ఇక్కడ మనకి చూడండి, బీకి రైట్ సైడ్ సెకండ్ ప్లేస్ అంటే ఇది కూడా కౌంట్ చేయాలా, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్ కదా. మరి మనకు వచ్చే డౌట్ ఏంది, ఇక్కడ బయట వైపు ఫేస్ చేశాడు కదా, ఇక్కడ లోపల వైపు ఫేస్ చేశాడు కదా, ఈయన తీసుకోవద్దు కదా అని. అలా కాదు, వాడు కూడా ఒక మెంబరే, ఆయనను కూడా కౌంట్ చేయాలా, రైట్ వచ్చిందా. దాన్ని బట్టి మనం సెట్ చేయాలా, రైట్. నాన్న ఒక్కసారి చూడండి చిన్న, రైట్. ఈ స్కేర్ వేలో కూర్చున్నారని ఇచ్చిండే అనుకో, ఈ 3 మోడల్స్ తప్ప
వేరేది అడగడానికే ఛాన్స్ లేదు. క్లియరా? రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది. రైట్, ఫిఫ్త్ టైప్లోకి ఎంటర్ అవుతున్నా. రైట్, ఈ ఫిఫ్త్ టైప్ ఏంటిది అంటే బాగా అబ్జర్వ్ ఏంటి చిన్న, సిట్టింగ్ ఇన్ ఏ రెక్టాంగులర్ వే అని ఇచ్చిండే అనుకో. రైట్, సిట్టింగ్ ఇన్ ఏ రెక్టాంగులర్ వే, సేమ్ ఇంత ముందు లాగానే. క్లారిటీ వచ్చిందా? స్క్వేర్లో ఎలా ఉంటుందో రెక్టాంగిల్లో కూడా అలానే ఉంటుంది. బట్ ఇక ఇక్కడ ఒకే ఒక మోడల్ జాగ్రత్త అబ్జర్వ్ ఏంటి చిన్న, ఇంతకుముందు మనం స్క్వేర్ ఫిగర్స్ వేసాం కదా, సేమ్ ఇలానే రెక్టాంగిల్స్ వస్తాయి. క్లియరా? రైట్. కానీ ఇక్కడ ఒకటి మనకి ఎక్కువగా రిపీట్ అయ్యేటటువంటి మోడల్ ఏందో చూద్దాం. మనం ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్ చూడండి, రెక్టాంగులర్ వేలో కూర్చున్నారంట, సేమ్ ఇలా తీసుకోవాలి కదా ఫిగర్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటుంది, స్క్వేర్ కదా, రెక్టాంగులర్ ఇలా ఉంటుంది కదా. దీంట్లో క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు, ఎలా చేస్తాడు చూడండి చిన్న, ఇక్కడ కూడా 8 మెంబర్సా, ఇక్కడ కూడా 8 మెంబర్సా. రైట్, ఆ 8 మెంబర్స్లో నన్ను జాగ్రత్త అబ్జర్వ్ ఏంటి చిన్న, రైట్, ఎడ్జ్ సైడ్, ఓకేనా, ఎడ్జ్ సైడ్ హైయెస్ట్గా ఉన్నటువంటి దాంట్లో 3 మెంబర్స్ కూర్చున్నారని ఇచ్చిండే అనుకో. ఎడ్జ్ సైడ్ అంచు పొడవు ఎక్కువ ఎక్కడుందో తీసుకోవాలా, ఆ అంచు పొడవు హైయెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి దాంట్లో 3 మెంబర్స్ తీసుకోవాలన్నట. వాళ్ళు ఫేసింగ్ టు సెంటర్ అని ఇచ్చిండే అనుకో. ఇక్కడ ఎడ్జ్ సైడ్ హైయెస్ట్ అంటే ఈ సైడ్ తీసుకోవాలన్నా ఈ సైడా, పై సైడ్, అంతేనా. 3 మెంబర్స్ అంట, ఫేసింగ్ టు సెంటర్ అంట. ఓకే, 1 2 3 4 5 6 నాట్ డాట్. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం ఫిగర్ తీసుకోవాలి, లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, చిన్న 6 మెంబర్స్ అయిపోయారు కదా, ఇంకెంతమంది ఉన్నారు ఇక 2 మెంబర్స్. రైట్, ఇక 2 మెంబర్స్ ఏమో ఎడ్జ్ సైడ్ స్మాల్ సైడ్ ఉంటుందా, అటు సైడ్ కూర్చొని ఫేసింగ్ టు ఇన్సైడ్ అనొచ్చు, మళ్ళీ అవుట్ సైడ్ అనొచ్చు. రైట్, చిన్న ఫేసింగ్ టు ఇన్సైడ్ అంటే ఓకేనా, సెంటర్ అని ఇస్తే యారో ఇటు తీసుకోవాలి కదా. ఒకవేళ వీళ్ళు ఫేసింగ్ టు అవుట్ సైడ్ అని ఇచ్చిండే అనుకో, ఇప్పుడు మనం ఫిగర్ ఎలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. సేమ్ మనకి స్క్వేర్ వస్తే రెక్టాంగులర్ వచ్చినట్టే. క్లారిటీ వచ్చిందా? అక్కడ మెన్షన్ చేస్తాడు చిన్న, ఎడ్జ్ సైడ్ హైయెస్ట్ ఉన్న దాంట్లో ఎంతమంది తీసుకోవాలా, వాళ్ళు ఫేస్ సెట్ చేశారు, ఓకేనా. ఎడ్జ్ సైడ్ స్మాల్గా ఉన్న దాంట్లో ఎంతమందిని తీసుకోవాలా, వాళ్ళు ఫేస్ సెట్ చేశారు, దాన్ని బట్టి మనం డయాగ్రామ్ తీసుకోవాలా. ఇప్పుడు లెఫ్ట్ రైట్లను బట్టి మనం సెట్ చేయాలి, అంతేనా. రైట్, నెక్స్ట్ లాస్ట్ టైప్లోకి వెళ్తున్నా. రైట్, నెంబర్ 6లోకి వెళ్తున్నా. ఎలా చూడండి, సిట్టింగ్ ఇన్ ఏ హెక్సాగోనల్ వే. రైట్, హెక్సాగోనల్ వే అని ఇచ్చినప్పుడు ఒక్కటే ఇస్తున్నాడు. ఎలా, హెక్సాగోనల్ అంటే ఎంతమంది ఉండాలి మనకి, ఇక్కడ 6 మెంబర్స్ ఉండాలి కదా. 1 2 3 4 5 6 మెంబర్స్ కదా. ఓకే, 6 మెంబర్స్ హెక్సాగోనల్ వేలో కూర్చున్నారు, ఓకేనా. ఫేసింగ్ టు సెంటర్ అని ఇచ్చిందే అనుకో. ఇప్పుడు వీళ్ళు ఫేస్ ఎడ్ చేయాలా, సెంటర్ వైపు ఫేస్ చేయాలి, అంటే వీళ్ళకి ఆపోజిట్ వీళ్ళు కదా, అని వీళ్ళు కాదు కదా. రైట్, ఒకవేళ ఫేసింగ్ టు సెంటర్, ఓకే 6 మెంబర్స్ అంట, మనం ఇలా తీసుకోవాలి. రైట్, ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఈ 6 టైపులు కాక వేరేది రావడానికే ఛాన్స్ లేదు. క్లియరా? ఒక్కటి లెఫ్ట్ రైట్ ఎప్పుడు ఎలా తీసుకోవాలో చూడండి. బట్ ఒక్కటి చెప్పగలుగుతున్నా, ఎలా, కండిషన్స్ని బట్టి వాళ్ళని అక్కడ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత వెంటనే క్వశ్చన్స్లోకి ఎంటర్ కావద్దు. ఏం చేయాలా, మనం మళ్ళీ ఒక్కసారి కండిషన్ చెక్ చేసుకోవాలి, కరెక్టా కాదా అని. ఓకేనా, ఓకే అని అనుకున్నప్పుడే మనం క్వశ్చన్లోకి వెళ్ళాలా. క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం చాలా సింపుల్. ఓకేనా, ఎప్పుడు ఏ డయాగ్రామ్ తీసుకోవాలో చూడండి. రైట్, సరే ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి చిన్న. రైట్, దీంట్లో మనకి ఎలా అంటే, రైట్, ఓకే ఎన్ని టైపులు, 6 టైపులు కదా, 6 టైపులు కదా. రైట్, ఒక్కసారి చూడండి చిన్న. రైట్, దీంట్లో నెంబర్ 1 ఏంటిది, సిట్టింగ్ ఇన్ ఏ రో. అలాంటప్పుడు మనకి 2 మోడల్స్ ఉంటాయి. ఎలా, సింగిల్ రోలోకి వచ్చినప్పుడు, డబుల్ రోలోకి వచ్చినప్పుడు. క్లియర్? నెక్స్ట్ టైప్ 2 ఏంటిది, సర్క్యులర్ వే. సర్క్యులర్ వే ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి ఎలా ఉంటాయి, 3 మోడల్స్ ఉంటాయి. ఎలా, ఫేసింగ్ టు సెంటర్ అని ఇస్తే ఇలా, ఫేసింగ్ టు అవుట్ సైడ్ అని ఇస్తే ఇలా, సమ్ మెంబర్ ఫేసింగ్ టు సెంటర్, సమ్ మెంబర్ ఫేసింగ్ టు అవుట్ సైడ్ అంటే ఇలా, అంతేనా. రైట్, నెక్స్ట్ వన్లోకి వెళ్తున్నా. ఒకవేళ ఫేసింగ్ టు డైరెక్షన్స్ అని ఇచ్చింది అనుకో, నార్త్ వైపు ఫేస్ చేయొచ్చు, సౌత్ వెస్ట్ ఈస్ట్ మనం. ఓకేనా. రైట్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి చిన్న, సిట్టింగ్ ఇన్ ఏ రో గనక వచ్చింది అంటే మనకి ఫేసింగ్ టు డైరెక్షన్స్ వచ్చినట్టే. ఎలా, ఒకవేళ మనకి ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నప్పుడే నాకు లెఫ్ట్ రైట్ అర్థమవుతుంది సార్, ఆన్సర్ చేయగలుగుతున్నా, ఇలా ఉన్నప్పుడు చేయలేకపోతున్నాను, డౌట్ పడొద్దు, నో ప్రాబ్లం. ఏం చేయాలా, నోట్స్ని తిప్పేసి చూడాలి, అప్పుడు నీకు లెఫ్ట్ రైట్ అర్థమవుతాయి కదా. నేనైతే బోర్డుని తిప్పలేను కదా,
తిప్తే సార్ వద్దు ఇక రైట్ సరే నాన్న ఒకసారి చూడండి చిన్న రైట్ ఓకే ఓకేనా ఇలా రైట్ నెక్స్ట్ వన్ ఏంటిది స్క్వేర్ వే అని ఇచ్చిండే అనుకో మళ్ళీ ఎన్ని మోడల్స్ వస్తున్నాయి స్క్వేర్లో 3 మోడల్స్ ఓకేనా మనకి క్వశ్చన్లో మెన్షన్ చేసేదాన్ని బట్టి తీసుకోవాలా ఎవ్రీ కార్నర్లో 2 మెంబర్స్ ఫేసింగ్ టు సెంటర్ అంటే ఇలా 4 మెంబర్స్ కార్నర్లో కూర్చున్నారు ఫేసింగ్ టు సెంటర్ రిమైనింగ్ 4 మెంబర్స్ మిడిల్లో కూర్చున్నారు ఫేసింగ్ టు సెంటర్ అంటే ఇలా ఓకే ఒకవేళ 4 మెంబర్స్ ఫేసింగ్ టు సెంటర్ 4 మెంబర్ అవుట్ సైడ్ అంటే ఇలా తీసుకోవాలా క్లియరా రైట్ నెక్స్ట్ వన్ ఎలా రెక్టాంగులర్ వే అన్నప్పుడు ఇలా హెక్సాగోనల్ వే అన్నప్పుడు ఇలా రైట్ ఒక్కటి లెఫ్ట్ రైట్లో అర్థం కావాలి కండిషన్స్ని బట్టి వాళ్ళని అక్కడ సెట్ చేయడమే ఇలా చేస్తే మనకి 2 or 3 or 4 క్వశ్చన్స్ అయినా రైట్ రైట్ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ చూస్తూనే ఉండండి రైట్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ కెమెరామెన్ రాజుతో మీ సూర్యప్రకాష్